హలో టెట్ అండ్ డిఎస్సి ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 3 నుంచి 6వ తరగతి వరకు సందులు, అదేవిధంగా అత్వ ఇత్వ ఉత్వ సందులు, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటో వివరంగా చూసాం కదా. మరి 7వ తరగతిలో ఉన్నటువంటి సందులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అయితే సందులు చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం అండి. ఏంటంటే ఇది నేను పాత సిలబస్ ప్రకారం చేయటం జరిగింది. అంటే కొత్త సిలబస్ కాదా అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇది కొత్త సిలబస్లో, పాత సిలబస్లో తెలుగు ఏమీ పెద్దగా మారలేదండి. ఓన్లీ మనకి వ్యాకరణ అంశాలు కొత్తగా జోడించారు. అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ టెట్కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే కంపల్సరీ ఇవే ఇస్తారండి. వాళ్ళ కొత్త టెక్స్ట్ బుక్స్తో అయితే పని లేదు. కొత్త టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ డిఎస్సికి, నెక్స్ట్ టెట్కి అయితే మాత్రం వాళ్ళకు ఉపయోగపడతాయి. సో ఆ యాడింగ్ ఏవైతే ఉన్నాయో అవి నేను మరికొన్ని వీడియోస్లో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నవన్నీ కూడా కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నవే. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో 7వ తరగతి సందుల్లోకి వెళ్ళిపోదాం. ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్న ఉత్వ సంధి. రామయ్య, రామ ప్లస్ అయ్య అత్వ సంధి. గురువులందరికీ, గురువులు ప్లస్ అందరికీ ఉత్వ సంధి. మల్లన్న, మల్లా ప్లస్ అన్న అత్వ సంధి. అప్పన్న, అప్ప ప్లస్ అన్న అత్వ సంధి. పెంచుమన్న, పెంచుము ప్లస్ అన్న ఉత్వ సంధి. దేశమంటే, దేశము ప్లస్ అంటే ఉత్వ సంధి. ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు ఉత్వ సంధి. వారంతా, వారు ప్లస్ అంతా ఉత్వ సంధి. కృష్ణుడతడు, కృష్ణుడు ప్లస్ అతడు ఉత్వ సంధి. దుర్యోధనుడెక్కడా, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడా ఉత్వ సంధి. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. ఈ రెండు ఉత్వ సంధులండి. సో నెక్స్ట్ చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా ఇత్వ సంధి. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్ని ఇత్వ సంధి. అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని ఉత్వ సంధి. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో ఇత్వ సంధి. బాగుందని, బాగుంది ప్లస్ అని ఇత్వ సంధి. మరేమివ్వగలరు, మరేమి ప్లస్ ఇవ్వగలరు ఇత్వ సంధి. అక్షరాన్నవ్వడం, అక్షరాన్ని ప్లస్ అవ్వడం ఇత్వ సంధి. ముద్దర్లున్నట్లు, ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు ఉత్వ సంధి. దున్నుతాడని, దున్నుతాడు ప్లస్ అని ఉత్వ సంధి. చుట్టూరేసి, చుట్టూరు ప్లస్ ఏసి ఉత్వ సంధి. రాముడతడు, రాముడు ప్లస్ అతడు ఉత్వ సంధి. మీరెవ్వరు, మీరు ప్లస్ ఎవ్వరు ఉత్వ సంధి. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. నగరమంతా, నగరము ప్లస్ అంతా. మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి. ఇవన్నీ కూడా ఉత్వ సంధి పదాలేనండి. వీడియో ఎంత వీలైతే అంత తక్కువగా చేద్దామన్న ఉద్దేశంతో నేను కొన్ని ఉదాహరణలు మామూలుగా చెప్పేశాను రాయకుండా. సో అవి మీరు మీకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తగా వినేవి ఎప్పుడూ కూడా నేను నా వీడియోస్లో, ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే విషయం అండి. మీరు రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకోండి. ప్రతిసారి వీడియో చూడాలంటే కష్టం కాబట్టి రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకొని, ఆల్రెడీ మీరు ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కదా, కాబట్టి మీకు ఎంతో కొంత ఐడియా ఉండుంటుంది. ఏవైనా కొత్త పదాలు ఉంటే అవి మీరు పక్కన రాసేసుకోండి. ఓకే, సో నిత్యము అంటే ఏంటో చూద్దాం. నిత్యము స్పెసిఫిక్గా ఇవ్వటానికి రీజన్ ఏంటంటే 7th క్లాస్లో కొన్ని పరిచయం చేసినవి నేను క్లాస్ వైజ్ ఇవ్వటం వలన అన్నీ ఒకే చోట ఇవ్వట్లేదండి. అందుకే 6వ తరగతిలో ఆ సందుల్ని పరిచయం చేయటం జరిగింది. 7వ తరగతిలో ఏవైతే ఇచ్చాడో వాటి ప్రకారం వెళ్ళిపోదాం. ఓకే, సో నిత్యం అంటే తప్పకుండా సంధి జరగటం. మనం ఉత్వ సంధిలో చెప్పుకుంటాం కదా, ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యము. నిత్యము అంటే తప్పకుండా సంధి జరగటం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం అతడు, ప్రకాశము ప్లస్ అతడు. ఎందుకని, ఎందుకు ప్లస్ అని. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు. మనసైనా, మనసు ప్లస్ అయినా. రాజెక్కడ, రాజు ప్లస్ ఎక్కడ. ఇవన్నీ కూడా ఉత్వ సంధి యొక్క ఉదాహరణలే, నిత్యం అన్నమాట. సో నెక్స్ట్ నిషేధం. నిషేధం అంటే ఏంటి అంటే సంధి జరగనటువంటి స్థితినే నిషేధం అని చెప్పేసి అంటారు. ఈ నిషేధానికి ఎడాగమ సంధి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ని గనక గమనిస్తే మాయమ్మ, మా ప్లస్ అమ్మ. ఓయమ్మ, ఓ ప్లస్ అమ్మ. మనం అంటే విడదీసేటప్పుడు ఎక్కడా కూడా యా అనేటటువంటిది రావట్లేదు చూడండి. మాయమ్మ, మా అమ్మ అనట్లేదు, మనం మాయమ్మ అంటున్నాం. దాన్ని విడగొట్టేటప్పుడు మా ప్లస్ అమ్మ, ఈ విధంగా యా వస్తుంది అనమాట. సంధి జరగకుండా
మనకి ఇచ్చినటువంటిది యాజ్ ఇట్ ఈస్గా రాకుండా యా అనేటటువంటిది వస్తుంది. సో ఇది సంధి జరగనటువంటి స్థితి. మా అయ్యా, మా ప్లస్ అయ్యా, దోత ఇతడు, దోత ప్లస్ ఇతడు, మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు, ఇవన్నీ కూడా ఎడాగమ సంధులు. నిషేధము అంటే ఎడాగమ సంధి ఉదాహరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ వైకల్పికము, ఒకసారి సంధి జరగటము, మరొకసారి సంధి జరగకపోవటము. సో ఇది సంధి జరగటం ఒకసారి ఏమో యత్వ సంధికి ఉదాహరణగా చెప్పొచ్చు, సంధి జరగకపోవటం అనేది ఎడాగమ సంధికి ఉదాహరణగా చెప్పొచ్చు. మనసు ప్లస్ అయినా, దీన్నే రెండు విధాలుగా చెప్పొచ్చు. మనసైనా, మనసు అయినా. మేన ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. మేనత్త అనేది సంధి జరిగే రూపము, మేనయత్త అనేది సంధి జరగనటువంటి రూపం అన్నమాట. అది ప్లస్ ఏమిటి, అదేమిటి, అది ఏమిటి. అక్కడ ప్లస్ ఎవరు, అక్కడెవరు సంధి జరిగింది, అక్కడ ఎవరు సంధి జరగలేదు. ఏమి ప్లస్ అంటిరి, ఏమంటిరి సంధి జరిగింది, ఏమి అంటిరి అనేది సంధి జరగలేదు. ఇది వైకల్పికం అన్నమాట. వైకల్పికము అంటే ఒకసారి సంధి జరగటము, ఇంకొకసారి సంధి జరగకపోవటము. నెక్స్ట్ ఇక్కడ యత్వ సంధి ఉదాహరణలను గనక గమనిస్తే ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమైంది, ఏమి ప్లస్ అయింది, ఇదెంత, ఇది ప్లస్ ఎంత, పదింతలు, 10 ప్లస్ ఇంతలు, ఏమన్నారు, ఏమి ప్లస్ అన్నారు. అమ్మగారింట్లో, అమ్మగారి ప్లస్ ఇంట్లో, అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో. లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ. నెక్స్ట్ ఉత్వ సంధి ఉదాహరణలు మరికొన్ని గనక గమనిస్తే జనులెల్లన్, జనులు ప్లస్ ఎల్లన్. పంకిలం అవును, పంకిలము ప్లస్ అవును. సొమ్ములగుచు, సొమ్ములు ప్లస్ అగుచు. సూర్యుడొక, సూర్యుడు ప్లస్ ఒక. బాధలోర్చుకున్న, బాధలు ప్లస్ ఓర్చుకున్న. సౌఖ్యములెల్లన్, సౌఖ్యములు ప్లస్ ఎల్లన్. కార్యములెల్లా, కార్యములు ప్లస్ ఎల్లా. నెక్స్ట్ ఎడాగమ సంధి ఉదాహరణలు అన్నీ ఒకే చోట ఇవ్వచ్చు కదండి అనుకోవచ్చు మీరు. సో నేను ఇది లెసన్ వైజ్ ఇవ్వటం వలన అక్కడ కొన్ని ఉత్వ సంధి పదాలు, ఇక్కడ కొన్ని ఉత్వ సంధి పదాలు ఇవ్వటం జరిగింది. ఇవి లెసన్ వైజ్ నేను టెక్స్ట్ బుక్ చూసి రాసినటువంటివండి. నెక్స్ట్ ఎడాగమ సంధి ఉదాహరణలు శుద్ధి అగును, శుద్ధి ప్లస్ అగును. లేని అప్పుడన్, లేని ప్లస్ అప్పుడన్. మూసిన ఎంతటన్, మూసిన ప్లస్ అంతటన్. ప్రేమ యొసంగా, ప్రేమ ప్లస్ వసంగా. ముట్టక ఉండదెట్లు, ముట్టక ప్లస్ ఉండదెట్లు. మనం అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి, సవర్ణ, గుణసంధులకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదండి నేను లాస్ట్ వీడియోలో. అట్లాగే ఎడాగమ సంధి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకిచ్చినటువంటి పదంలో మిడిల్లో మనం ఎక్కడైతే విడగొడుతున్నామో అక్కడ యా అనేటటువంటిది వస్తే ఖచ్చితంగా అది ఎడాగమ సంధి. డెఫినెట్లీ ఎడాగమ సంధేనండి, డౌట్ లేకుండా మనం వెంటనే దాన్ని మార్క్ చేయొచ్చు. అటువంటి చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతారనమాట. సో నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలు కొన్ని చూద్దాం. కాళికాంబ, కాళిక ప్లస్ అంబ. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. చరణాభివాదం, చరణ ప్లస్ అభివాదం. విద్యార్థి, విద్య ప్లస్ అద్ది. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు. నెక్స్ట్ ధృతము, ధృతము అంటే ఏంటి అంటే నకారము, ధృతము అంటే నకారము. త్రికములు అంటే ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు. వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి మనకి 25 టెట్లో కూడా త్రికములు అని ఇవ్వటం జరిగిందనమాట. సైన్స్ సోషల్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో తెలుగుకి సంబంధించి త్రికములు అంటే ఏంటో అడిగారు. ఖచ్చితంగా వీటికి సంబంధించి ఒక బిట్ అయితే వస్తుంది మీకు. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు. నెక్స్ట్ ఆమ్రేడితము అంటే సంధిలోని పరపదాన్ని ఆమ్రేడితము అంటారు. ఆమ్రేడితము అంటే సంధిలోని పరపదం. నెక్స్ట్ త్రికసంధి ఉదాహరణలు ఎచ్చోటు, ఏ ప్లస్ చోటు. ఇక్కడ, ఈ ప్లస్ కడ. ఎక్కడ, ఏ ప్లస్ కడ. అక్కడ, ఆ ప్లస్ కడ. అచ్చోటు, ఆ ప్లస్ చోటు. త్రికసంధి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఖచ్చితంగా స్టార్టింగ్లో అయితే ఆ కానీ, ఈ కానీ, ఏ కానీ వస్తుందండి. ఒకటో ఆ, ఒకటో ఆ, ఒకటో ఈ, ఒకటో ఏ వస్తుంది. అట్లాగే పదం రెండవ పదమేమో ద్విత్వ అక్షరం వస్తుందన్నమాట. సో ద్విత్వ అక్షరం వచ్చి మొదట్లో ఆ కానీ, ఈ కానీ, ఏ కానీ ఉంటే అది ఖచ్చితంగా త్రికసంధి అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు. ఇక్కడ ఆమ్రేడిత సంధి ఉదాహరణ. ఆమ్రేడిత సంధి అంటే ఏంటనేది నెక్స్ట్
వచ్చేటప్పుడు దాని యొక్క సూత్రం అనేది నేను వివరిస్తాను. ప్రెజెంట్ అయితే ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రం చూడండి. అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రేడిత సంధి, అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రేడిత సంధి, రాక్షసుల జూసిరి, రాక్షసులన్ ప్లస్ చూసిరి, సరళాదేశ సంధి అండి. దీన్ని కూడా నెక్స్ట్ నేనైతే మీకు మొత్తం సంధుల ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 10th క్లాస్ సంధులు గనక చూస్తే నేను ప్రతి సంధికి సూత్రము, వాటి ఎగ్జాంపుల్స్ ఎట్లా వచ్చినాయి అనేది వివరణ ఇవ్వటం జరిగిందండి. సో మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడైతే నేను లెసన్లో ఏదైతే మీకు ఇచ్చారో, టెక్స్ట్ బుక్లో ఏదైతే మీకు పరిచయం చేశారో దాని పరంగా నేను చెప్పటం అయితే జరుగుతుంది. రాక్షసులన్ ప్లస్ చూసిరి, రాక్షసులన్ ప్లస్ చూసిరి అనేది సరళాదేశ సంధి అండి. సరళాదేశ సంధి అంటే ధృత ప్రకృతికము మీది పరుషములు సరళములగు. దాన్ని నేను మరలా నెక్స్ట్ 8th 9thలో ఉన్నాయి, సో వివరిస్తాను. సో మీకు ఇక్కడ ఇంకొకటి, సరళాదేశ సంధిని ఎలా గుర్తుపట్టాలి అంటే ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి పదంలో అరసున్నా కానీ అరసున్నా ఉంటే అది ఖచ్చితంగా సరళాదేశ సంధి అని మీరు చెప్పొచ్చు. అండ్ విడగొట్టేటప్పుడు నాకి పొళ్ళు అనేది ఉంటుందన్నమాట. దాన్ని వలపల గిలక అని చెప్పేసి అంటారు. అప్పుడు ప్రాచీన సాహిత్యానికి సంబంధించి అయితే వలపల గిలక అని చెప్పేసి అంటారు, అనమాట. సో ఈ విధంగా రాక్షసులన్ ప్లస్ చూసిరి, రాన్ ప్లస్ కలడని ఈ విధంగా వస్తే అది సరళాదేశ సంధి. మీరు ఇక్కడ గమనిస్తే 4 ఎగ్జాంపుల్స్లో కూడా అరసున్నా ఇవ్వటం జరిగింది. అట్లా ఉంటే అది ఖచ్చితంగా సరళాదేశ సంధి. ఓకే, రాగలడని, రాన్ ప్లస్ కలడని, ప్రాణము దీసెను, ప్రాణమున్ ప్లస్ తీసెను, పసరు బూసుకొని, పసరున్ ప్లస్ పూసుకొని, ఇవన్నీ కూడా సరళాదేశ సంధికి ఉదాహరణలు. నెక్స్ట్ సీతక్క, సీత ప్లస్ అక్క అత్వ సంధి, రామయ్య, రామ ప్లస్ అయ్య అత్వ సంధి, వెంకప్ప, వెంక ప్లస్ అప్ప అత్వ సంధి, రాకుండుట, రాక ప్లస్ ఉండుట అత్వ సంధి, మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు అత్వ సంధి, ఆకులన్ బసరు, ఆకులన్ ప్లస్ పసరు సరళాదేశ సంధి, మనంబత్య, మనంబు ప్లస్ అంత్య ఉత్వ సంధి, సజ్జనాలి, సజ్జన ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి. బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. సజ్జనాలి, సిరి ఎంతగా, సిరి ప్లస్ ఎంతగా ఎడాగమ సంధి, వేసవి ఎండ, వేసవి ప్లస్ ఎండ ఎడాగమ సంధి, సెల ఏరు, సెల ప్లస్ ఏరు ఎడాగమ సంధి, వచ్చి ఇచ్చాడు, వచ్చి ప్లస్ ఇచ్చాడు ఎడాగమ సంధి. మరి ఎడాగమ సంధి అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ లెసన్లో ఇవ్వటం జరిగింది. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు, సంధి అక్కడ జరగదు. అటువంటి సంధి జరగనప్పుడు ఆ స్వరానికి ఇంక పరస్వరం అనేది ఏమవుతుంది అంటే యా అనేది ఆగమం అదనంగా వచ్చి చేరుతుందన్నమాట. మంచి అదను, మంచి ప్లస్ అదను, 10 6000, 10 ప్లస్ 6000, పాడి ఆవు, పాడి ప్లస్ ఆవు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొదటి పూర్వస్వరం ఏదైతే ఉందో దానికి పరస్వరం అనేది వచ్చేటప్పుడు యా అనేది అదనంగా వచ్చి చేరుతుంది. ఇది ఎడాగమ సంధి. పాడి ఆవు, పాడి ప్లస్ ఆవు, ఏలి ఉన్న, ఏలి ప్లస్ ఉన్న, నా అనుభవం, నా ప్లస్ అనుభవం, ఫాలాక్షుడు, ఫాలా ప్లస్ అక్షుడు. ఇవన్నీ కూడా పైవన్నీ కూడా ఎడాగమ సంధి ఉదాహరణలండి. ఫాలాక్షుడు, ఫాలా ప్లస్ అక్షుడు సవర్ణ దీర్ఘ సంధి, ప్రళయాబ్ది, ప్రళయ ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి, భయమేళ, భయము ప్లస్ ఏల ఉత్వ సంధి. నెక్స్ట్ బాలుడని, బాలుడు ప్లస్ అని ఉత్వ సంధి, బడబాగ్ని, బడబా ప్లస్ అగ్ని సవర్ణ దీర్ఘ సంధి, నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు ఉత్వ సంధి, వ్రాలిన ఎట్లు, వ్రాలిన ప్లస్ అట్లు ఎడాగమ సంధి, తీర్చిన ఎట్లు, తీర్చిన ప్లస్ అట్లు ఎడాగమ సంధి, ఎదురెవ్వరు, ఎదురు ప్లస్ ఎవ్వరు ఉత్వ సంధి, మంచిదని, మంచిది ప్లస్ అని ఇత్వ సంధి, గదన్ బట్టి, గదన్ ప్లస్ పట్టి సరళాదేశ సంధి. సో నెక్స్ట్ గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధి అంటే ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళంబుగానగు. ప్రథమ మీది, ప్రథమ విభక్తి ఏంటండి? డు, ము, ఊలు కదా. సో ఈ డు మూవులు అనేవి పూర్వస్వరంలో వస్తాయి.
పరస్వరంలో పరుషములు. పరుషములు అంటే కా, చా, టా, తా, పా. మీరు రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకుంటే ఇవి రాయండి, ఎందుకంటే నేను మామూలుగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవన్నీ కూడా చేయగలను, కానీ నేను ఒక్కదాన్నే ఎడిటింగ్ అండ్ అలాగే మీకు రాయటం కూడా నేనే, నా ఓన్ హ్యాండ్ రైటింగ్, ఇది నా ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసి మరి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఏంటంటే జస్ట్ మామూలుగా నేను నోట్తో చెప్తున్నాను కదా, సో మీరు అక్కడ పక్కనే రన్నింగ్ నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ప్రథమ మీది పరుషములకు. పరుషములు అంటే కచట తపలు. ఈ ప్రథమ విభక్తి మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు. మీరు ఇక్కడ ఉదాహరణ గనక గమనిస్తే గొప్పవాడు గదా అన్నాం కదా, సో దాన్ని విడగొడితే గొప్పవాడు ప్లస్ కదా. ఇక్కడ ప్రథమ విభక్తి చూడండి, డూ వచ్చింది, నేను అక్కడ సర్కిల్ చేశాను గమనించండి, డూ అనేది వచ్చింది కదా. పరుషములు అంటే కా, చా, టా, తా, పా, అందులో ఏదో ఒకటి రావాలి. ఇక్కడ కా అయితే వచ్చింది కదా. ఈ విధంగా ప్రథమ మీది పరుషములు. కాకేమో గా అనేటటువంటిది వస్తుంది కాబట్టి, కాకి గా అనేటటువంటిది వస్తుంది కాబట్టి గొప్పవాడు గదా అయ్యిందనమాట. కాకి గా వస్తుందండి. అలాగే చాకి సా, టాకి డా, తాకి దా, పాకి వా, ఈ విధంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ నిజము తెలిసి. నిజము ప్లస్ తెలిసి. డూ మూవులు రావాలి కదండి, మూ వచ్చింది. అండ్ అట్లాగే తే అనేటటువంటిది తా, తాకి ఏం రావాలి, దా రావాలి కదా, కాబట్టి నిజము తెలిసి. ఓకే, సో నెక్స్ట్ కొలువు చేసిరి. కొలువు ప్లస్ చేసిరి. పాలు ఓక. పాలు ప్లస్ పోక. మీరు పాస్ చేసి ఒక్కసారి దాన్ని అప్లై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మనకి ప్రథమ విభక్తి అనేటటువంటిది పూర్వస్వరంలో రావాలండి. పరస్వరంలో పరుషములు అంటే కా, చా, టా, తాప, వీటిల్లో ఏదో ఒకటి రావాలి. కాకైతే గా రావాలి. అంటే మనం కలిపేటప్పుడు, విడగొట్టేటప్పుడు కచ్చట తప్పలు వస్తాయి కదా, కలిపేటప్పుడు గసడ తవలు రావాలన్నమాట. కాకి గా, అలాగే చాకి సా, డా, టాకి డా, తాకి దా, పాకి వా, ఈ విధంగా రావాలి. మీరు ఒకసారి పాస్ చేసి ఒకసారి దాన్ని అప్లై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇవండి మొత్తం 7వ తరగతికి సంబంధించినటువంటి మొత్తం సందులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో 8వ తరగతి సందులతో కలుద్దాం. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.